ఇంత పెద్ద ప్రోగ్రాం జరగడం నిజంగానే నా అదృష్టం. ఎందుకంటే దాదాపుగా 120 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ టోర్నమెంట్ ని ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ క్రీడాకారులకు యువకులకు నేను చెప్పే ఒక ముఖ్యమైన విషయం ఏమంటే, స్పోర్ట్స్ అనేది ఒక క్రేజియస్ట్ ఫీల్డ్ ఇది. ఎందుకంటే పివి సింధులో, ధోనిలో, సచిన్లో వీళ్ళైతే ప్రపంచంలో ఏ మూలకు పోయినా కూడా గుర్తుపడతారు. ఎందుకంటే స్పోర్ట్స్ అనేటువంటి క్రేజ్ అటువంటిది. కాబట్టి అటువంటి ఫీల్డ్ మీరు అందరూ కూడా ఎంచుకున్నారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఉన్నాం కాబట్టి మా ప్రభుత్వం ఈ క్రీడాకారులకు ఏం చేసింది అని చెప్పుకోవాల్సినటువంటి బాధ్యత మా పైన ఉంది. కాబట్టి ఏ డిసిప్లిన్ అయినా కూడా, వాలీబాల్ అయితే ఏమన్నా ప్రైమ్ వాలీబాల్ వాళ్ళతోటి మేము మాట్లాడడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత, నేను శాప్ చైర్మన్ అయిన తర్వాత ఎవరైనా కూడా అడిగే ప్రశ్న ఏమరా అంటే, నువ్వు శాప్ చైర్మన్ అయినావు కదా, నీ నియోజకవర్గానికి ఏం చేసినావు అని అడుగుతారు. ఆ మాట నేను అనిపించుకోకూడదనే 2 ఇండోర్ స్టేడియంలను కూడా ఇక్కడ నిర్మించడం జరిగింది. ఆ మాట నేను అనిపించుకోకూడదనే ఉద్దేశంతోనే సంక్రాంతి సంబరాలని చెప్పి ఒక 8 లక్షల రూపాయలు పెట్టి పోయిన సంవత్సరం సంక్రాంతికి ఇక్కడ పోటీలను నిర్వహించడం జరిగింది. ఈ ప్రాంతంలో కబడ్డీ ఆడే ప్లేయర్స్ బాగున్నారనే ఉద్దేశంతో 3-4 గ్రామాలకు కబడ్డీ మ్యాచ్లను ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఎవరైనా కూడా మంచి క్రీడాకారులు ఉంటే వాళ్లకు క్రీడా ప్రోత్సాహకాల కింద సాయం చేయడం జరుగుతూ ఉంది. ఎవరైనా కూడా నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో మెడల్లు సాధిస్తే వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే సంబంధించిన అమ్మాయి జాఫ్రీన్ షేక్ కూడా ప్రభుత్వ ఉద్యోగాన్ని మన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి